తెలంగాణలో కొత్తగా 4 ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో బస్ డిపోల మాదిరిగా ప్రతి 150 కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్టు ఉంటే తెలంగాణలో మాత్రం ఒక్కటే ఎయిర్పోర్టు ఉందని వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉండగా వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్లో ఎయిర్పోర్టులు నిర్మిస్తామని చెప్పారు. అయితే రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇందుకు అవసరమైన ప్రక్రియపై కసరత్తు చేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం తెలంగాణలో పర్యటించి టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీతో పాటు ఇతర అంశాలపై పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వివిధ కారణాలతో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ముందడుగు పడలేదు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న చర్యలతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా 4 విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఇందులోనూ వరంగల్ ఎయిర్పోర్టు అన్నింటికన్నా ముందుగా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద నగరం వరంగల్. ఇక్కడి మామునూరులో నిజాం కాలంలోనే ఎయిర్పోర్టు నిర్మించారు. మామునూరు ఎయిర్పోర్టు మూతపడి దాదాపు 32 దాటింది. దీనికి 696 ఎకరాల భూమి ఉండగా మరికొంత భూమి కావాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు ఇటీవల రేవంత్ సర్కార్ 205 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మొదటి దశలో మామునూరు ఎయిర్పోర్టును చిన్న విమానాల రాకపోకలకు అనుగుణంగా నిర్మించనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ తయారీ, అభివృద్ధికి సుమారుగా 8 నెలల గడువును టార్గెట్గా పెట్టుకున్నారు. రెండో దశలో పెద్ద విమానాలు, కార్గో విమానాల ఆపరేషన్కు వీలుగా నిర్మించనున్నారు. వచ్చే 4 ఏళ్లలో మామునూరు ఎయిర్పోర్టుతో పాటుగా కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులోనూ వరంగల్ ఎయిర్పోర్ట్ ముందుగా అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఈ 4 ఎయిర్పోర్టులతో పాటుగా మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాట్లపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. అయితే ఇక్కడ ఎయిర్పోర్టుల ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు సంస్థ గుర్తించింది. ప్రస్తుతానికి వీటిపై సస్పెన్స్ నెలకొన్నట్లు తెలిసింది.